జనగాం జిల్లా దేవరుపల మండలం చిన్నమాడూరు గ్రామంలో ఉన్నత పాఠశాలలో జీఎన్కే కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో సోమవారం విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫామ్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గొరిగే నరసింహ కురుమ జీఎన్కే మాట్లాడుతూ ఆర్థికంగా నిలదొక్కున్న వారు తమ చదువుకున్న పాఠశాలకు ఎంతో కొంత సహకరించి ప్రభుత్వ స్కూళ్లను పరిరక్షించి నాణ్యమైన విద్యను అందించేలా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ కళావతి, స్కూల్ స్టాఫ్, ఏఎంసీ మాజీ డైరెక్టర్ మైదం జోగేశ్వర్, మాజీ వార్డు మెంబర్ కొలుపుల లక్ష్మి, జీఎన్కే కన్స్ట్రక్షన్ పార్ట్నర్ చిందం భాస్కర్ కురుమ, ఎస్ఎస్సి 2003 బ్యాచ్ అర్జున్, శ్రీనివాస్, ఆంజనేయులు, నరేందర్, గ్రామ యువకులు భాస్కర్, వీరస్వామి, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. పిల్లలకి కొందరికి యూనిఫామ్స్ ఉంది, కొందరికి లేకపోతే చాలా బాధేస్తుంది. సో అప్పటి నుండి రజనీకాంత్ సార్ కొంత ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఆ టైంకి మన వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ఇక్కడ డయాస్ మీద ఉన్నటువంటి శ్రీ గొరిగే నరసింహ గారు జీఎన్కే కన్స్ట్రక్షన్స్, అట్లాగే శ్రీ చిందం భాస్కర్ గారు జీఎన్కే కన్స్ట్రక్షన్స్, అట్లాగే మన జోగేశ్వర్ గారు ఆల్రెడీ డయాస్ నుంచి మీకు వాగ్దానం చేశారు కదా, ఇంకొక మన స్కూల్ దగ్గరే ఉంటారు జోగేశ్వర్ గారు. అట్లాగే మన గ్రామ యువకుడు, మంచి ఉత్సాహవంతుడు, చాలా విషయాలలో చాలా మంచి సపోర్ట్ అందజేసేటువంటి మన అర్జున్ గారు, వీళ్ళందరూ కూడా డయాస్ మీద మీకు కనిపిస్తున్నారు. యూ హ్యావ్ టు ఐడెంటిఫై. ఈ రోజు మీ అందరినీ ఇలా కలుసుకునే అవకాశం కల్పించిన మన స్కూల్ యాజమాన్యానికి, పెద్ద ముఖ్యంగా రజనీకాంత్ సార్ గారికి మా డైరెక్ట్ పరిచయం లేకపోయినా ఫోన్ ద్వారానే పరిచయం సార్, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు సంపాదన అనేది అందరికీ ఉంటుంది, చాలా మంది సంపాదించుకుంటారు. ఆ సంపాదించిన దాంట్లో ఎంతో కొంత సమాజ సేవలు కూడా ఉపయోగిస్తే బాగుంటుందని నేను చదివింది 10th వరకే, ఈ స్కూల్ వరకే అయినప్పటికీ నాకు బోధించిన మా ఉపాధ్యాయుల ద్వారా నాకు బోధపడింది. అది మనం సంపాదించిన అంటే ఎంతో కొంత ఏదో రకంగా స్కూల్ పిల్లలుగా, పేదవాళ్ళగా ఏ రకంగా అనేది సహాయం అందించాలని నేను ఈ స్కూల్లో నేర్చుకున్న జ్ఞానంగా భావిస్తున్నా. నాకు ఇదే నేను నేర్చుకున్నదంతా ఈ చిన్నవాడు ఈ స్కూల్ వరకే. నేను కాలేజీకి వెళ్ళలేదు, ఇంకా వేరే స్కూల్కి పోలేదు, ఇక్కడే చదువుకొని ఇక్కడే పెద్ద. నేను ఈరోజు ఆర్థికంగా నేను అనుకున్నంత బాగానే ఉన్నా. అంటే ఇప్పుడు హాస్టల్కి ఎప్పుడు ఒక ఎన్నికనే ఉండదు, నాకంటే కోట్ల మంది ఉన్నారు. నేను ఊహించిన నాకంటే మంచిగా ఉన్నా కాబట్టి నేను కుటుంబ యువజన సంస్థ ఒక సంస్థ స్థాపించి దాదాపు 100 మందికి స్కూల్ పిల్లలు కాదు కానీ యాక్సిడెంట్గా కుటుంబ పెద్దలు కోల్పోయిన వారికి, యాక్సిడెంట్ అయ్యి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి చాలా మంది సహకారంతో సహాయం చేయడం జరిగింది. ఈరోజు మా మిత్రుడు కలిసి అన్న మన స్కూల్లో కూడా మీ వంతు సహకారం ఏదైనా చేస్తే బాగుంటుందంటే తప్పకుండా శ్రీను ఏదైనా ఉంటే నాకు చెప్పిన వెంటనే మనం చేద్దామని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా సార్ ఈ స్కూల్ యూనిఫామ్స్ అడగడం జరిగింది. అంటే ఈ అవకాశం నాకు వచ్చినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. నా ఊరి స్టూడెంట్స్ మొన్న ఫస్ట్ టైం మండల్ ర్యాంక్ వచ్చినందుకు కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఇన్ఫర్మేషన్ తీసుకొని నేను అనుకోకుండా ఊరికి వచ్చిన వెంటనే మన క్లాస్ అమ్మాయి మండల్ ర్యాంక్ వచ్చిందని చెప్తే ఆ బాబాయ్తో ఇక్కడ పిలిపించాలని మన ముందు ప్రోత్సాహకంగా కొంత అమౌంట్ ఇచ్చి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 5,000 రూపాయలు అమ్మాయికి ప్రోత్సాహకంగా కూడా ఇవ్వడం జరిగింది. సంతోషం మేడం. నాకంటే ఇటువంటి అని మేడం నాకు ఇక్కడికి వచ్చినాక చెప్పడం జరిగింది. చెప్పాలని మన ముందుగా ఏదో సహకారం చేద్దామని చేయడం జరిగింది. రాబో రోజులలో మన స్కూల్కు చాలా చరిత్ర ఉంది. దాదాపు చుట్టూ ఒక 10 ఊళ్ళ నుంచి వచ్చిన జనాలు నాకు ఈరోజు నేను బయటకు వెళ్ళి మన చిన్నమాడు అని చెప్తే చాలా చుట్టూ 10 ఊళ్ళ జనాలు నేను చిన్నమాడులోనే చదువుకున్నా, నా ఈ బ్యాచ్ నా ఆ బ్యాచ్ అని చాలా మంది పరిచయం అవుతుంటే మన స్కూల్ ఘనత అనేది నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇప్పటికీ చదువుకునే విషయంలో ఎలాంటి లోటుపాట్లు అంటే మీకు కావాల్సిన సౌకర్యాల విషయాల్లో మా మిత్రుడు అర్జున్ కూడా ఆర్థికంగా మంచిగా సెట్ అయినాడు. అదేవిధంగా ఇంకొక 4-5 నేను అంటే మీరు ఇమీడియట్గా ఎప్పుడు ఏం చెప్పినా ఒక 10,000 రూపాయల వరకు వెంటనే డొనేట్ చేసే కెపాసిటీ మా టీంలో ఒక 5-6 ఉండడం తప్పకుండా బాగుంటుందంటే తప్పకుండా అర్జున్ కానీ మా సీన్ కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వెంటనే స్పందించి పిల్లలకు కావాల్సిన వసతులు కల్పించడంలో మా వంతు పాత్ర ఉంటుందని తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు మీరు ఇక్కడ చదువుతున్నారు. మీరు మమ్మల్ని గుర్తించుకోకపోయినా మీరు ఒక మంచి పొజిషన్లో ఉంటే రేపు మీరు కలెక్టర్, ఐఏఎస్, ఐపీఎస్ అయితే
నేను పలానా బ్యాచ్కి స్కూల్ డ్రెస్ ఇచ్చిన పిల్లలే ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాయి. మా పిల్లలు సంతోషిస్తాం కాబట్టి మంచిగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండాలని ఆశిస్తున్నాం. ఇలాంటి అవకాశాలు రావడం కూడా చాలా తక్కువ. నేను ఎక్కువ మీటింగ్ జరుగుతుంది కాబట్టి మాట్లాడేది ఎక్కువ మాట్లాడితే ఏమనుకోదు అంటే దీని విషయంలో. అయితే మనకి ఈరోజు మన ఎండిఓ గారు కూడా మన స్కూల్ హెడ్ మాస్టర్ అయ్యడం ఇంకా చాలా సంతోషం. ఎందుకంటే వారి బాధ్యత ఏదైనా మన ఇంట్లో చక్కదిద్ది తర్వాత పక్కది చక్కదిద్దాలనుకుంటాం కాబట్టి మండల బాధ్యతలు తీసుకున్నటువంటి మేడం గారు కూడా మన ఇంట్లో రావడం చాలా సంతోషం. వచ్చేసారి కూడా నేను మొన్న అమౌంట్ ఇచ్చినప్పుడు కూడా చేసినాం. చెప్పిన మేడం ప్రతి ఇయర్ మండల టాపర్ కాదు మన స్కూల్ టాపర్ మండల టాపర్ అంటే